నమస్కారం. తూర్పుగోదావరి జిల్లా వార్తలు. విభిన్న ప్రతిభావంతులకు త్వరలో కమ్యూనిటీ హాల్ కేటాయిస్తామని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నిడదవోలు పట్టణం చచ్చిపేటలో జ్యోతిర్మయి దివ్యాంగుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన 66వ ప్రపంచ దివ్యాంగుల దినోత్సవ మాసోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని కేక్ కట్ చేసి మాట్లాడారు. ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని, దివ్యాంగులు సంక్షేమం కోసం ప్రభుత్వం తరపున అవసరమైన అన్ని కార్యక్రమాలు చేపడతానని స్పష్టం చేశారు. మీలో అపారమైన శక్తి, సామర్థ్యం, ఆత్మస్థైర్యం ఉంటుందని అవకాశాలు ఇస్తే ప్రతి ఒక్కరూ అద్భుతాలు సృష్టించగలరని ధైర్యం నింపారు. ఇది ఇలా ఉండగా పెరవలి మండలంలో 3 కోట్ల రూపాయల నిధులతో నిర్మించనున్న కానూరు ఉసురుకుమర్రు సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమాల్లో కూటమి పార్టీల నాయకులు, అధికారులు పాల్గొన్నారు. జై కందుల జై కందుల జై కందుల జై కందుల కళ్యాణ్ గారి నాయకత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం మనల్ని పెడతారు. కమ్యూనిటీ హాల్ గురించి అడగడం జరిగింది. దానికి సంబంధించి ఇప్పటికే నేను మున్సిపల్ అధికారులతో మాట్లాడాను. అతి త్వరలోనే అది కూడా మీకు శాంక్షన్ అవుతుందనేటువంటి వాటిని కూడా తెలియజేస్తూ ఒక 2-3 ఐడెంటిఫై చేయడం జరిగింది. ఏదో ఒకటి మీకు కేటాయించేటువంటి కార్యక్రమాన్ని చేపడతామనేటువంటి మాటను తెలియజేస్తున్నాను. మీకు ఎల్లవేళలా కూడా మేము అందుబాటులో ఉంటాం. మీ సంక్షేమం కోసం ప్రభుత్వ పరంగా చేయాల్సిన కార్యక్రమాలన్నీ చేస్తామనేటువంటి మాటను తెలియజేసుకుంటూ, మీరు నన్ను ఎన్నికల సమయంలో కానీ ఆ తర్వాత కానీ కోరింది ఈ కమ్యూనిటీ హాల్ గురించి, స్థలం గురించి. దాన్ని మాత్రం తొందరలోనే ఒక 4 రోజుల లోపలనే మీకు దాన్ని దఖలుపరుస్తామనేటువంటి మాటను కూడా తెలియజేస్తూ. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు మండలం తిమ్మరాజుపాలెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ కోట సత్తమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. దీనిలో భాగంగా 4వ రోజు ఆదివారం రాజమహేంద్రవరంకు చెందిన హిందూ చైతన్య వేదికకు చెందిన 101 మంది మహిళలు అమ్మవారికి చీర, సారే, కలశములు, బోనాలతో అమ్మవారికి పసుపు, కుంకుమ సమర్పించారు. అలాగే ఈ కార్యక్రమంలో అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. ఇదిలా ఉండగా 5వ రోజు సోమవారం రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ ఈ ఉత్సవాల్లో పాల్గొంటారని దేవస్థానం కార్యనిర్వహణాధికారి వి హరిసూర్య ప్రకాష్ తెలిపారు. బీసీ స్టడీ సర్కిల్లో సివిల్ సర్వీసెస్ ఉచిత కోచింగ్ కోసం అభ్యర్థులకు స్క్రీనింగ్ పరీక్ష నిర్వహించామని రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణనాయక్ తెలిపారు. రాజమహేంద్రవరంలో ఈ పరీక్షా కేంద్రాన్ని ఆదివారం ఆయన సందర్శించి ప్రశ్నాపత్రాలను విడుదల చేసి మాట్లాడారు. అభ్యర్థుల ఎంపిక రిజర్వేషన్ నిష్పత్తి మేరకు బీసీలకు 66, ఎస్సీ 20, ఎస్టీలకు 14% ఉంటుందని తెలిపారు. ఎంపికైన అభ్యర్థులకు విజయవాడ గొల్లపూడి బీసీ భవన్లో శిక్షణ ఇస్తారని అన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 143 మంది దరఖాస్తు చేసుకోగా 126 మంది పరీక్షకు హాజరైనట్లు ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ జిల్లా అధికారి బి శశాంక్, ట్రైబల్ వెల్ఫేర్ జిల్లా అధికారి కెఎన్ జ్యోతిలు పాల్గొన్నారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా వార్తలు. ప్రజలకు అత్యవసర సమయంలో వైద్య ఖర్చుల కోసం ప్రభుత్వం అండగా ఉండేలా కూటమి ప్రభుత్వం సీఎం సహాయ నిధి పంపిణీని వేగవంతం చేసిందని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు తెలిపారు. ఆదివారం రావులపాలెం తెలుగుదేశం పార్టీ క్యాంప్ కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన నియోజకవర్గంలో 40 మంది లబ్ధిదారులకు 17,92,681 రూపాయల చెక్కులు అందజేశారు.
ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. పేరూరు రామారావు గారు, ఉభయ గోదావరి జిల్లాల గోదావరి రేవులైన సకనేటిపల్లి నరసాపురం మధ్య నడిచే పంటులో సాంకేతిక సమస్య తలెత్తి గోదావరి నది మధ్యలో సుమారు అరగంట సేపు నిలిచిపోయింది. ఈ అనూహ్య పరిస్థితిలో పంటులో ఉన్న సుమారు 80 మంది ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. కొందరు ప్రయాణికులు నీళ్ల మధ్యలో నిలిచిపోయామన్న భయంతో ఆతృత వ్యక్తం చేశారు. నరసాపురం నుంచి సకనేటిపల్లి వస్తున్న పంటులో ఇంజిన్ అకస్మాత్తుగా పనిచేయకపోవడంతో అరగంట సేపు నిలిచిపోయింది. వెంటనే మరో పంటు అక్కడికి చేరి తాడు సహాయంతో ఆగిపోయిన పంటును నెమ్మదిగా ఒడ్డుకు లాగి తీసుకువచ్చింది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఏలూరు జిల్లా వార్తలు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కార్యకర్తలు అంకిత భావంతో కృషి చేసి పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ సూచించారు. ఆదివారం నిర్వహించిన దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, పరిశీలకులు పాల్గొన్నారు. ఈ ప్రభుత్వం చేస్తుంది. మరి దీన్ని మనం ముక్త కంఠంతో వ్యతిరేకించాలి. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనతో ప్రణాళిక చేశారు. ఆ ప్రణాళిక ఏదో మనం ఏదో డయాస్ లో మాట్లాడడం కాదు, ప్రజల్లో తీసుకురావాలన్నారు. ప్రజల్లో తీసుకొచ్చాం. మరి మీరందరూ కష్టపడి గ్రామాల్లో తిరిగి కరపత్రాలు ఇచ్చారు. మరి కరపత్రాలను సంతకం పెట్టారంటే ఆలోచించండి. వాళ్ళకి ఎంత ధైర్యంగా పెట్టారు. ఈ ఒక పాలసీ తెలుసుకొని అన్ని పార్టీల వాళ్ళు పెట్టారు, విద్యార్థులు పెట్టారు, తల్లిదండ్రులు పెట్టారు. ఎందుకు పెట్టారంటే ఇది ఒక అన్యాయం జరుగుతుంది, ఈ ప్రభుత్వంలోనే ఉండాలి, ప్రభుత్వంలో ఉంటేనే విద్యార్థులకు న్యాయం జరుగుతుందనే భావంతో పెట్టారు. మరి ఇలాంటి ఈ కరపత్రాల్ని మనం ఒక దశ వారీగా తీసుకెళ్ళాలి. ముందు దశ మనం ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో, మరి ఈ కాన్స్టిట్యున్సీలో మీ అందరి ఉత్సాహం ఇప్పుడు బ్రహ్మాండమైన ఉత్సాహం ఉంది. ఇదే ఉత్సాహంతో 10వ తారీఖున మనం ఆ ప్రోగ్రాం కూడా చేయాలి. ఆ ప్రోగ్రాం ఎలా చేయాలంటే మొత్తం దెందులూరి కాన్స్టిట్యూన్సీ అంతా దత్తరించుకోవాలి. ఆ విధంగా మీరందరూ పూనుకోవాలి. మీరందరూ పూనుకుని మొత్తం అది ఇంపాక్ట్ కాన్స్టిట్యూన్సీ మొత్తం మీద రావాలి. అది ఒక ఎత్తు అయితే తర్వాత మన జిల్లా హెడ్ క్వార్టర్ ఏలూరు పక్కనే మీరున్నారు. క్లెయిమ్ చేయని డిపాజిట్లు, మరిచిపోయిన బీమా పాలసీల్లో ఉన్న నిధులను ప్రజలు తిరిగి పొందడానికి కేంద్ర ప్రభుత్వం మీ డబ్బు మీ హక్కు కార్యక్రమాన్ని తీసుకువచ్చిందని జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ డి నీలాద్రి తెలిపారు. ఏలూరులో ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ 10 ఏళ్లుగా లావాదేవీలు లేని ఖాతాలకు సంబంధించిన వారు సరైన పత్రాలతో ఈ కేవైసీ పూర్తి చేస్తే తమ సొమ్ము తిరిగి పొందవచ్చని చెప్పారు. ఈ పథకంపై బ్యాంకు అధికారులకు, ప్రజలకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని అన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం డిపార్ట్మెంట్ ఆఫ్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఫైనాన్స్ మినిస్ట్రీ నిర్దేశాల ప్రకారంగా, అలాగే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఒక ప్రత్యేకంగా అన్క్లెయిమ్డ్ అసెట్స్ మీద స్పెషల్ క్యాంపెయిన్ మనం అబ్జర్వ్ చేస్తున్నాము. దేశవ్యాప్తంగా మన జిల్లాలో కూడా డిఫరెంట్ అవేర్నెస్ క్యాంప్ మనం పెడుతున్నాము. అన్క్లెయిమ్డ్ అసెట్స్ ఏంటంటే ప్రతి ఒక్క కస్టమర్కి ఏదైతే మనకి ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ లైక్ బ్యాంక్స్, అలాగే ఎల్ఐసి, మ్యూచువల్ ఫండ్స్, అలాగే షేర్స్, ఇలాంటి దాంట్లో ఏదైనా వాళ్ళకి అకౌంట్స్ ఉండి 10 ఇయర్స్ వరకు ఒకవేళ వాళ్ళ అసెట్ని, వాళ్ళ డిపాజిట్స్ని, వాళ్ళ మ్యూచువల్ ఫండ్స్ అసెట్స్ ఇలాంటివి ఏదైనా ఉంటే వాళ్ళు క్లెయిమ్ చేయకుండా, క్లెయిమ్ అంటే మీన్స్ ఎటువంటి ట్రాన్సాక్షన్ లేకుండా అకౌంట్స్ని వదిలేస్తే అవి ఏంటంటే 10 ఇయర్స్ తర్వాత ఇన్యాక్టివ్ అయిపోయి మనం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంకర్స్ అయితే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డెఫ్ ఫండ్కి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో మనము ఆ పర్టికులర్ అప్లికెంట్ మళ్ళీ దాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. వాళ్ళకి కేవైసీ సబ్మిట్ చేసి, వాళ్ళ డిక్లరేషన్ సబ్మిట్ చేసి అకౌంట్ యాక్టివ్ చేసుకొని మళ్ళీ మనం బ్యాంక్ బ్రాంచ్కి సబ్మిట్ చేస్తే దెన్ దే విల్ క్లెయిమ్ ఫ్రమ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఆ డబ్బు మీకు ఇవ్వడం జరుగుతుంది. సో ఈ క్యాంపెయిన్ యువర్ మనీ యువర్ రైట్ నేమ్తో, అలాగే మనం తెలుగులో కూడా మీ డబ్బు మీ హక్కు అనే ట్యాగ్ లైన్తో క్యాంప్స్ కండక్ట్ చేస్తున్నాము. సో వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. జిల్లా కేంద్రం భీమవరం పట్టణాన్ని విద్యా, వైద్యపరంగా అభివృద్ధి చేస్తా వెల్లడించిన కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ. హిందూ సమాజాన్ని చైతన్యపరిచేందుకు కృషి చేయాలి.
భీమవరంలో ఆర్ఎస్ఎస్ కార్యకర్తలకు హితవు పలికిన పెనుగొండ పీఠాధిపతి ప్రజ్ఞానంద సరస్వతి. మంచి ఆరోగ్యం కోసం తణుకు ప్రధాన రహదారుల్లో ఉత్సాహంగా పరిగెత్తిన యువత, ప్రారంభించిన రాష్ట్ర మంత్రి రవికుమార్, ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి, పాల్గొన్న ప్రముఖులు. తణుకు కూటమి కార్యాలయంలో P4 పథకం క్రింద చిన్న వర్తకులకు సహాయం అందించిన రాష్ట్ర మంత్రి, ఎమ్మెల్యేలు కృతజ్ఞతలు తెలుపుకుంటున్న లబ్ధిదారులు. బీసీల అభివృద్ధికి కృషి చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి జగన్దే. తణుకు ప్రెస్ మీట్లో పేర్కొన్న మాజీ మంత్రి కారుమూరి. కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు తాడేపల్లి ముసలయ్యకు పెంటపాడులో ఘనంగా నివాళులర్పించిన మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ. విభిన్న ప్రతిభావంతులకు కమ్యూనిటీ హాల్ను నిర్మిస్తాం, నిడదవోలులో ప్రకటించిన రాష్ట్ర మంత్రి దుర్గేష్. తిమ్మరాజు పాలెంలో వైభవంగా కొనసాగుతున్న కోట సత్యమ్మ అమ్మవారి తిరునాళ్ల మహోత్సవాలు. అమ్మవారికి చీర, సారెలను సమర్పించుకున్న హిందూ చైతన్య వేదిక మహిళలు. అత్యవసర సమయాల్లో చేసిన వైద్య ఖర్చులకు ఉపయోగపడుతున్న ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులు రావులపాలెంలో చెప్పిన కొత్తపేట ఎమ్మెల్యే సత్యానందరావు. సకినేటిపల్లి నరసాపురం గోదావరి రేవు మధ్యలో నిలిచిపోయిన ప్రయాణికులతో కూడిన పంటు. తీవ్ర ఆందోళనకు గురైన ప్రయాణికులు, అధికారులు స్పందించడంతో పరిష్కారమైన సమస్య. ప్రజా సమస్యల పరిష్కారం కోసం కార్యకర్తలు కృషి చేయాలి. దెందులూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ రవీంద్రనాథ్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.